ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరు కూడా బాగున్నారా? ఈ ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారా? మీరు ఒక్కరిగా కాకోకుండా మీ కుటుంబ సమేతంగా దేవుని ఆరాధించడానికి, ఆయన నామాన్ని మహింపరచడానికి వెళ్ళండి. నిశ్చయంగా దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుని ఆరాధించాలనే ఆశ మనలో ఉండాలి. దేవుని వాక్యం వినాలి, ఆయన సన్నిధిలో ఎక్కువసేపు గడపాలి అనేటువంటి ఆశ మనలో ఎప్పుడు కూడా భక్షిస్తూ ఉండాలి. ఈ రోజున ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి. హల్లెలూయా. మనం సంతోషముగా ఉండి పాటలు పాడుచు దేవుని మహింపరుస్తూ దేవుని ఆరాధిస్తుండగా ఆయన మన మధ్యలోనికి దిగి వస్తానని వాగ్దానం చేస్తున్నాడు. సువార్తల్లో కూడా వాగ్దానం ఉన్నది. ఎక్కడైతే నా నామం పేరిట 2-3 కూడుకొని ప్రార్థన చేస్తారో వారి మధ్యలోకి నేను వస్తాను అని చెప్పేసి. 2-3 కాదు, అంతకంటే ఎక్కువ మందే దేవుని మందిరంలో ఈ రోజున కలిసి ఆరాధన చేస్తుంటారు కదా, పాటలు పాడుతుంటారు కదా. హృదయపూర్వకంగా మనసారా ఆయన సంతోషంగా ఆరాధిస్తుంటగా వారి మధ్యలోనికి ఆయన శక్తితో దిగి వస్తాడు. అప్పుడు ఆరాధించే వారి అందరి బంధకాలు కూడా తెంచివేయబడతాయి. సంతోషముగా దేవుని ఆరాధన చేయడానికి, సంతోషంగా పాటలు పాడటానికి, సంతోషంగా దేవుని సన్నిధిలో గంతులు వేయటానికి పరిగెత్తి దేవుని మందిరానికి రండి. పరిగెత్తి దేవుని సన్నిధికి వెళ్ళండి. చాలామందికి దేవుని సన్నిధికి వెళ్ళడం అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటారు, చాలా సోమరిగా ఉంటారు. ఇలా కాదు, దేవుని సన్నిధి అంటే మనం ఎంతో ఆసక్తి కలిగి ఉండాలి. పరిగెత్తుకొని దేవుని మందిరానికి వెళ్ళాలి. అందరికంటే ముందు నేను దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని మందిరంలో అందరికంటే ముందు నేను ఉండాలని ఆశ, తృష్ణ నీ హృదయంలో ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు పాటలు పాడి ఆరాధన చేస్తుండగా వెంటనే దేవుడు నువ్వు ఆరాధిస్తున్నటువంటి ఆ మందిరంలోనికి దిగి వస్తాడు. నీ ఎదుటిగా ఆయన దిగి వస్తాడు. నీ కోరికను తీరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నీ జీవితంలో ఏం చేయట్లేదు అని నిరాశతో ఉన్నావా? ఏ అద్భుతం కూడా జరగట్లేదు, ఏ కార్యం కూడా జరగట్లేదు, నిరాశతో ఉన్నావా? అందరికంటే ముందు దేవుని మందిరానికి వెళ్తాను, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్తాను, ప్రార్థన చేస్తాను, ఇక మందిరానికి వెళ్ళాలి అంటే విసుగు కలుగుతుంది అన్నట్లుగా అనిపిస్తుందా? అయితే నీ భక్తి నిరర్ధకం కాదు. నువ్వు చేస్తున్నటువంటి ఆరాధన వ్యర్థంగా పోదు. తప్పకుండా నీ ప్రార్థనలకి, నువ్వు చేసినటువంటి భక్తికి, నువ్వు జీవించిన విశ్వాస జీవితానికి, ప్రతి దానికి కూడా గొప్ప జవాబు రాబోతున్నది, గొప్ప ఆశీర్వాదం రాబోతుంది. ఈ దినం కూడా దేవుని మందిరానికి వెళ్ళండి, సంతోషంగా పాటలు పాడండి. ఆయన మన మధ్యలోకి వచ్చి నివాసం చేస్తాడు, మన హృదయంలోకి వచ్చి నివాసం చేస్తాడు. మనతో పాటు ఆయన ఉంటాడు, ఆయన స్వరాన్ని మనకి వినిపింప చేస్తాడు. ఆయన మందిరంలో మనం ఆరాధన చేస్తుంటే మన హృదయాలకి నెమ్మది, ఆదరణ, ధైర్యం కలుగుతుంది, ఓదార్పు కలుగుతుంది. సో తప్పకుండా మీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రములు. ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో, సంతోషంగా పాటలు పాడి ఆరాధిస్తారో వారి మధ్యలోకి వచ్చి నివాసము చేస్తానంటున్నావు. వచ్చి వెళ్ళిపోవడం కాదు ప్రభు, అక్కడే నివాసం చేస్తా అంటున్నావు. సో ఈ దినం ప్రభు, ఆదివార దినమున అందరం కూడా కలిసి నీ సన్నిధిలో గడుపుటకు కుటుంబముగా మందిరముకు వెళ్ళటకు సహాయం చేయమని అడుగుచున్నాను. ఎంతమంది అయితే దుఃఖముతో బాధలో ఉన్నారో వారికి ఆదరణ, ధైర్యముని ఈ రోజున ఆరాధనలో వారికి దయచేయండి. ఆరాధిస్తుండగా నీ హస్తములు వారిని తాకి వారి ప్రతి కన్నీటి బాష్ప బిందువులు తుడిచివేయబడాలి. ఎంతమంది స్త్రీలైతే ప్రభా వాళ్ళ భర్తలు మందిరానికి రావట్లేదు, ఎంత చెప్పినా వినట్లేదు అని చెప్పి దుఃఖపడుతున్నారో అయ్యా, వారి కుటుంబ సభ్యులంతా కూడా కలిసి సంతోషంగా పాటలు పాడి ఆరాధించినట్లుగా, నీ మందిరానికి వచ్చినట్లుగా సహాయం చేయండి. వారి పిల్లలు ప్రభు మందిరానికి రావట్లేదేమో, ఒంటరిగా వెళ్తున్నారేమో అయ్యా, ప్రార్థనలకి వీరు ఎంత చెప్పినా వారు వినడం లేదేమో, నిశ్చయముగా ఒక అద్భుతము చేసి వారి కుటుంబముగా మందిరానికి వెళ్ళినట్లుగా కుటుంబంలో ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచేయండి. దీవెన కార్యము జరిగించమని తండ్రి నీకే మహిమాగంత ప్రభావం చెల్లిస్తూ ఈ దినమంతా కూడా నీ హస్తము నీళ్ళలో కప్పి ఉంచండి. భయంకరమైనటువంటి ఎండ తీవ్రతతో ఉన్నాం, కాపాడి క్షేమం దయచేయండి. ఎండ దెబ్బ, వడదెబ్బ నీ విశ్వాసం నీ బిడ్డలకి ఎవరికి కూడా తాకడానికి, సొమ్మసిల్లిపోవడానికి వీల్లేదయ్యా. క్షేమం దయచేసి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ముఖ్యమైనటువంటి ప్రకటన, ఏప్రిల్ నెల 30వ తారీఖు, మరలా మే నెల 1, 2వ తారీఖులలో అరకు వ్యాలీలో పరిశుద్ధాత్మ సదస్సులు 3 రోజులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పాస్టర్ డానియల్ గారు అరకులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఆసక్తి కలిగినటువంటి వారు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించేటటువంటి వారు తప్పకుండా పాల్గొనండి. బలమైన ఉజ్జీవాన్ని, బలమైన అభిషేకాన్ని మీరు అనుభవిస్తారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.